Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Fantastic February offer రన్ అవుతుందమ్మా. 48,000 రూపీస్కి మన యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీకు అందుబాటులో ఉంది. 28 ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. డౌట్స్ ఏమన్నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఆఫ్లైన్ వైజాగ్ హైదరాబాద్లో మనం అందిస్తున్నాం. ఇది కూడా 58,000కే మనకి అందుబాటులో ఉంది. 28 ఫిబ్రవరి వరకు ఆఫర్ వ్యాలిడ్. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన 22,000 రూపాయలకి ఈరోజు మీకు అందుబాటులో ఉంది లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో. పబ్యాడ్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్యాడ్ పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. మీకు నచ్చింది మీరు జాయిన్ కావచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ ఆనర్ ఆఫ్ ఆఫీస్ అనే టైటిల్తో వచ్చింది. ఇది గవర్నర్ ఆఫీస్ యొక్క ఆనర్ అనే ఆస్పెక్ట్లో రాస్తున్నారు. జనరల్ స్టడీస్ పేపర్ 2కి ఇది మీకు రిలవెంట్. దోస్ రిక్వైర్డ్ టు షన్ పార్టిసన్ పాలిటిక్స్ మస్ట్ నాట్ బి మేడ్ గవర్నర్స్. షన్ అంటే మీనింగ్ అవాయిడ్. షన్ అంటే మీనింగ్ ఏంటి? అవాయిడ్. పార్టిసన్ అంటే అర్థం ఏంటి? పార్టిసన్ అంటే ఒకరికి బయాస్డ్గా, ఒక పార్టీకి అనుకూలంగా, ఒకరికి బయాస్డ్గా అంటే ఇంపార్షియల్గా కాకుండా పార్షియాలిటీతో ఉండే పాలిటిక్స్. సో జనరల్గా సుప్రీంకోర్టు జడ్జిలు ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా, రైట్, మనకి ఎలా ఉండాలి? వాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి. నాన్ పార్టిసన్ మేనర్లో వాళ్ళు జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వాలి. అట్లాంటి జడ్జిల్ని గవర్నర్స్గా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ నువ్వు సుప్రీంకోర్టు జడ్జివి. నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నేను గవర్నర్ని చేస్తాను అనే ఒక ఆశ చూపించి ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేసుకునే అవకాశం ఉంది కదా. ద గవర్నమెంట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది జడ్జ్, రైట్? అవునా కదా? రేపు పొద్దున్న మీరు రిటైర్ అయ్యాక మీకు ఈ పదవి ఇస్తాను, ఒక స్టేట్ గవర్నర్ చేస్తాను, మీరు హాయిగా ఇంద్రభవనం లాంటి రాజ్భవన్లో మీరు ఉండొచ్చు, మీకు మంచి గౌరవం కూడా దక్కుతుంది అని ఆశ చూపించి వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తున్నారు దోస్ రిక్వైర్డ్ టు షన్ పార్టిసన్ పాలిటిక్స్. ఎవరైతే ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా నిష్పక్షపాతంగా ప్రవర్తించాలో అటువంటి వాళ్ళని గవర్నర్స్ చేయకూడదు. చేయడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ పాయింట్. ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ ఫార్మర్ ఇండియన్ ఆర్మీ కమాండర్ ఆర్ అమాంగ్ ద న్యూ గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ అపాయింటెడ్ బై ద సెంటర్ ఆన్ సండే. సో సండే రోజు ఒక ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మరియు ఫార్మర్ ఇండియన్ ఆర్మీ కమాండర్ని వీళ్ళని సండే రోజు చాలామంది కొత్త గవర్నర్స్ని అపాయింట్ చేశారు. వీళ్ళలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ద గవర్నర్స్ ఆఫ్ సెవరల్ స్టేట్స్ అండ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ వర్ ఆల్సో షఫల్డ్. సెవరల్ స్టేట్స్ యొక్క గవర్నర్స్ ట్రాన్స్ఫర్లు అయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ యూటీ కూడా షఫల్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇన్ రీసెంట్ ఇయర్స్ గవర్నర్స్ హ్యావ్ సాట్ టు ప్లే ఎ పొలిటికల్ రోల్ ఇన్ స్టేట్స్ సచ్ యాజ్ జార్ఖండ్, కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్, క్రియేటింగ్ ఎ ట్రైన్ ఆఫ్ కాంట్రవర్సీస్. రీసెంట్గా ఏమైందంటే గవర్నర్ అనే వ్యక్తి స్టేట్కి మరియు సెంటర్కి మధ్యలో అనుసంధానకర్తలాగా, ఒక లింక్ లాగా ప్రవర్తించాలి. నాన్ పార్టిసన్ మేనర్లో బిహేవ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ కానీ గవర్నర్స్ అందరూ కూడా సెంటర్ చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు, రైట్? సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో వాళ్ళకి ఒక ఏజెంట్లుగా మారిపోతున్నారు, పొలిటికల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఎస్పెషల్లీ బీజేపీకి ప్రత్యర్థులుగా భావించే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దే ఆర్ క్రియేటింగ్ ఇష్యూస్. సో దే క్రియేటెడ్ ఎ ట్రైన్ ఆఫ్ కాంట్రవర్సీస్. ఎ లాట్ ఆఫ్ వివాదాలని వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారు, పొలిటికల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఫర్ గుడ్ రీజన్స్ ద రోల్స్ ఆఫ్ ద మిలిటరీ అండ్ ద జ్యుడిషియరీ టూ ఆర్ టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు దేర్ రిలేషన్షిప్ విత్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఆబ్వియస్గా మనకి జ్యుడిషియరీ, మిలిటరీ రోల్స్ కూడా మనకి దేర్ ఆల్ టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకనంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో వాళ్ళు చాలా క్లోజ్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. సో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ మధ్యలో ఎక్స్చేంజెస్ అనేవి క్వైట్ కామన్. గవర్నమెంట్ పైన చాలా కేసులు వస్తుంటాయి, గవర్నమెంట్ని సుప్రీంకోర్టు అడుగుతుంటుంది, వాళ్ళు ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తుంటారు. ఇట్స్ అ కంటిన్యూస్ రిలేషన్. ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్ ఈగర్నెస్ టు కంట్రోల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ బిసైడ్స్ ద డిబేట్ ఆన్ కొలీజియం సిస్టమ్ ఆఫ్ జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ ఈజ్ ఎవిడెంట్. మీరు గమనిస్తే గవర్నమెంట్ కూడా, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్, ఇటు గవర్నమెంట్ అనగానే మనకి 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ గుర్తు రావాలి. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, 3 కలిపితే మనకి గవర్నమెంట్ అంటాం. ఎస్పెషలీ దిస్ ఎగ్జిక్యూటివ్ డివిజన్ అనేది మిగిలిన రెండింటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ చేస్తున్న ప్రయత్నాలు, కొలీజియం సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వాళ్ళ దగ్గరికి వస్తున్న రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా వాయిదాలు వేస్తూ తాత్సారం చేస్తోంది ప్రభుత్వం. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్, అంటే ఇట్ ఈస్ క్వైట్ విజిబుల్ అపరెంట్. It has selectively delayed and accelerated appointments recommended by the collegium. Collegium recommend చేసిన జడ్జిల యొక్క జడ్జిల్ని నచ్చితే వెంటనే యాక్సలరేట్ చేస్తుంది. మనకి విక్టోరియా గౌరీ అనే ఆవిడ వీళ్ళకి కావాల్సిన క్యాండిడేట్, వీళ్ళకి నచ్చిన క్యాండిడేట్ వెంటనే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేసింది. నచ్చిన పేర్లు వస్తే డిలే చేస్తుంది కావాలనే. ఎఫెక్టివ్లీ ఎక్సర్సైజింగ్ పవర్స్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఇన్ అపాయింటింగ్ జడ్జెస్. అసలు బేసికల్గా జడ్జి అపాయింట్మెంట్స్లో గవర్నర్స్ ఈ ఎగ్జిక్యూటివ్కి రోల్ లేదు, కానీ కొలీజియంకి రోల్ ఉంది. కొలీజియం సిస్టమ్ డిసైడ్ చేస్తుంది, కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేసిన దానికి ఎగ్జిక్యూటివ్ నో అబ్జెక్షన్ చెప్పాలి. అబ్జెక్షన్స్ ఏమంటే రైజ్ చేయాలి. అయితే నచ్చని పేరు వచ్చిందనుకోండి, అబ్జెక్షన్ రైజ్ చేయడం కావచ్చు, లేకపోతే సైలెంట్గా ఉండడం కావచ్చు, డిలే చేస్తూ వస్తుంది. అదే వాళ్ళకి నచ్చిన పేరు వచ్చిందనుకోండి, ఇమీడియట్గా ఓకే చేసేస్తుంది. దట్స్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ. The BJP has also faced charges of using the armed forces to further its political narratives. ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, నెరేటివ్ అంటే స్టోరీ, అంటే రాజకీయంగా వాళ్ళకి అనుకూలమైన స్టోరీని బిల్డ్ చేయడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా యూజ్ చేసుకుంది అన్న ఒక నెరేటివ్ కూడా ఉంది. ఎస్పెషలీ పుల్వామా సంఘటన కావచ్చు, తర్వాత జరిగిన కొన్ని ఆస్పెక్ట్స్లో నరేంద్ర మోదీ గారు కాబట్టే ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు, పాకిస్తాన్ కొమ్ములు వంచారు అన్నట్టు ఆయన హీరోయిక్ ప్రజెంటేషన్ చేయడం కోసం అని చెప్పి ఆర్మీని కూడా వాడుకుంది బీజేపీ అన్న ఆరోపణలు కూడా ఇంతకుముందు ఉన్నాయి. సో ఇప్పుడు అట్లాంటి ఆర్మీలో టాప్ లెవెల్ అఫీషియల్ని ఈరోజు గవర్నర్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాళ్ళని గవర్నర్ చేస్తున్నారంటే ప్రాబబ్లీ వీళ్ళు ఒకప్పుడు వాళ్ళ పదవుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి బాగా సహకారం అందించినట్టుగా ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్స్ అందుతున్నట్టుగా ఉన్నాయి. ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్ అవుతుంది. అంటే రేపు పొద్దున్న ఇది మొదలు పెడితే నెక్స్ట్ టైం నుంచి కూడా దే కెన్ కంటిన్యూ డూయింగ్ సో. మళ్ళీ ఆర్మీ నుండి కొంతమందిని, లేకపోతే మనకి సుప్రీంకోర్టు నుంచి పాత జడ్జిని తీసుకొచ్చి గవర్నర్, మనకి వినగానే ఏమనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు గవర్నర్, జడ్జి గారు గవర్నర్ అయ్యారంటే మంచిదే కదా, ఆయన ఎలాగూ ఎవరికి అనుకూలంగా ఉండరు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇది ఏమవుతుందంటే లింక్ అనమాట. సో వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేస్తే మీ సర్వీస్ అయిపోయి మేము ఎలా చేస్తాము, క్విడ్ ప్రో కోల్ జరిగే అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఎర్లియర్ టు, ఇంతకు ముందు కూడా రిటైర్డ్ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వెంట్ ఆన్ టు ఆక్యుపై రాజ్భవన్స్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా రాజ్భవన్ ఆక్యుపై చేశారు. బట్ ఇట్ వాస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ గవర్నర్ ఇన్ 2014 దట్ క్రియేటెడ్ ఏ న్యూ ప్రెసిడెంట్. ఓకే, సో 2014లో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని గవర్నర్గా అపాయింట్ చేశారు. అది ఒక కొత్త ప్రెసిడెంట్, అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్, అది ఒక ఎగ్జాంపుల్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి 2014లో జరిగింది. అండ్ ద రిటైర్డ్ సిజేఐ వాజ్ నామినేటెడ్ టు ద రాజ్యసభ ఇన్ 2020 రేజింగ్ ఐబ్రోస్. మనకి 2020లో ఇంకొక రిటైర్డ్ సిజేఐని రాజ్యసభకి నామినేట్ చేశారు. అది కూడా ఏంటంటే మనకి ఇట్ రైజ్డ్ ఐబ్రోస్. అలా ఎలా చేస్తారు అని మనం ఇస్తాం చూడండి రియాక్షన్, ఐబ్రోస్ పైకి లేస్తే ఇది ఆశ్చర్యపోతూ మనం వచ్చే రియాక్షన్. అంటే సీజేఐని వీళ్ళు సర్వీసులు ఉన్నప్పుడు వాడుకొని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏవో పదవులు గట్రా ఇస్తున్నారంటే ముందే వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నారు. యూ బీ సపోర్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్, వీల్ డూ వాట్ ఎవర్ వీ కెన్ వన్స్ యూ రిటైర్ అన్నట్టుగా వాళ్ళకి ఆఫర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, అనుమానాలు రేకెత్తిస్తోంది అనమాట. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఎ లెగసీ ఆఫ్ ద బ్రిటిష్ ఇంపీరియల్ గవర్నెన్స్ స్ట్రక్చర్. ఈ గవర్నర్ కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది, మనకి బ్రిటిష్ ఇంపీరియల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ యొక్క అప్పుడు ఉండేది. లెగసీ అంటే ఆ వారసత్వం ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. The legitimacy of a nominated governor in a democracy was the topic of a heated debate in the Constituent Assembly, but it was carried on into the new republic nevertheless. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో అసలు గవర్నర్ అనే కాన్సెప్ట్ ఉండాలా ఉండకూడదా, గవర్నర్ అనే పదవి ఉండాలా ఉండకూడదా అని చెప్పేసి చాలా డిస్కషన్ జరిగింది. గవర్నర్ అనేది ఎలక్టెడ్ కాదు కదా, ఇట్ ఈస్ ఎ నామినేటెడ్ రోల్. రాష్ట్రపతి అనుకోండి ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు, సీఎం పిఎం ఎలక్షన్స్ ద్వారా వస్తారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా అయ్యి తర్వాత ఎలక్ట్ అవుతున్నారు. కానీ గవర్నర్ అనేది ప్యూర్ నామినేటెడ్ రోల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కావాలంటే వాళ్ళు నామినేట్ చేసేయచ్చు కదా, రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఓకే చేస్తారు. సో సింపుల్ కాన్సెప్ట్. సో అందుకని ఒక ఎలక్టెడ్ డెమోక్రసీలో గవర్నర్ రోల్ అనేది ఉండాలా
అసలు అవసరమా, అది లెజిటిమేటేనా, అది సరైనదేనా, గవర్నర్ అనే పదవి ఆ పొజిషన్ అని ఉండడం సరైనదే అని చెప్పి హీటెడ్ డిబేట్స్ జరిగాయి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. వాట్ ఈస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? మనకి రాజ్యాంగాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళంతా కలిపి ఆ గ్రూప్ని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాము. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు ద సేమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫంక్షన్ యాజ్ ఎ పార్లమెంట్ ఆల్సో. అది పార్లమెంట్గాను ఫంక్షన్ చేసింది, రాజ్యాంగ నిర్మాణకర్తలుగాను కూడా వాళ్ళు పనిచేశారు. 1946 నుంచి 1949 ఎండింగ్ వరకు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మనకి నడిచింది. ద గవర్నర్ వాజ్ టు యాక్ట్ ఎస్ అ డైనమిక్ లింక్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. రెండింటికి మధ్యలో ఒక లింక్లా గవర్నర్ ఉండాలి. బట్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ క్లియర్ దట్ ద పోస్ట్స్ మస్ట్ రిమైన్ ఆర్నమెంటల్ ఎక్సెప్ట్ ఇన్ అ వెరీ నారోలీ డిఫైన్డ్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ దే వర్ అలౌడ్ డిస్క్రిషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. అయితే కాన్స్టిట్యూషన్ మేకర్స్ అందరూ కూడా ఒక విషయంలో క్లియర్గా ఉన్నారు. సెంటర్కి స్టేట్కి మధ్యలో ఒక డైనమిక్ లింక్ లాగా గవర్నర్ ఉండాలనేది క్లియర్. అయితే వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు యాక్టివ్గా ఉండాలంటే ఉండకూడదు అనేది కాన్స్టిట్యూషన్ మేకర్స్ యొక్క ఫీలింగ్. ఇట్ రిమైన్ ఆర్నమెంటల్, ఒక ఆభరణం లాగా. అంటే మీకు ఎక్కువ జస్ట్ ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఉండాలి. అర్థమవుతున్నట్టు డెకరేటివ్ పీస్ లాగా ఒక ఎక్కువ యాక్టివ్గా ఉండకుండా ఎక్సెప్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఏవో కొన్ని సిచ్యువేషన్స్లో తప్పితే యాక్టివ్గా ఉండకూడదు అన్నట్టు అనమాట. యూజ్ఫుల్ ఐటమ్లా కాకుండా బ్యూటిఫుల్ ఐటమ్ లాగా. ఆర్నమెంట్ ఏంటమ్మా, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బట్ ఇట్ ఈస్ యూజ్ఫుల్, ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్. నీకు దేనికి ఉపయోగపడదు కానీ అందాన్ని ఇస్తుంది. అలాగే గవర్నర్ రోల్ కూడా అంతే. గవర్నర్కి పెద్దగా పనులు లేవు కానీ గవర్నర్ స్టేట్ హెడ్ కింద, ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ కింద ఒక ఆర్నమెంట్, ఒక అందాన్ని ఇచ్చేలాగా ఆ యాంగిల్లో ఉండాలి. అంతేగాని ఆయన డే టు డే అఫైర్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోకూడదు ఎక్సెప్ట్ ఇన్ సమ్ నారోలీ డిఫైన్డ్ సిచ్యువేషన్. అంటే ఎవరికి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు కానీ, కొన్ని కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు కానీ, ఎప్పుడో కొన్ని సిచ్యువేషన్స్లో తప్పితే ఆయన తన డిస్క్రిషన్ వాడాల్సిన అవసరం లేదు. ఆయన తన పని తను సైలెంట్గా చేసుకుని వెళ్తే సరిపోతుంది అనేది కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క ఉద్దేశం. ఓవర్ ద డెకేడ్స్ ద ఓవర్ రీచ్ ఆఫ్ గవర్నర్స్ హ్యాస్ బికమ్ ఎ సీరియస్ క్వశ్చన్ ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. గవర్నర్స్ ఏమవుతున్నారు, దే ఆర్ ఓవర్ రీచ్, అంటే వాళ్ళ అధికార పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా లిమిటేషన్స్ ఏంటని చూసుకోకుండా దే ఆర్ బిహేవింగ్ బియాండ్ దేర్ లిమిటేషన్స్ని మించి ప్రయత్నించడం, ఓవర్ రీచ్ అనేది మనకి చాలా కామన్ అయిపోతుంది. అండ్ డెమోక్రసీ ఇన్ జనరల్, ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లోని ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది. The dominance of the BJP at the center since 2014 has added fresh tensions with the state. 2014 నుంచి సెంటర్లో బీజేపీ డామినేట్ చేయడం అది స్టేట్స్తో ఫ్రెష్ టెన్షన్స్కి క్రియేట్ చేసింది. ద బీజేపీ హ్యాస్ ఎ విజన్ ఆఫ్ నేషనల్ యూనిటీ దట్ కాజెస్ యాంగ్జైటీ అమాంగ్ రీజనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. బీజేపీకి నేషనల్ యూనిటీ మీద ఒక విజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, దేశమంతా కూడా ఒకటే భాష మాట్లాడాలి అంటే హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్గా మార్చేయాలి. అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ నుంచి నేషనల్ లాంగ్వేజ్ స్టేటస్ కింద మార్చేయాలి. అన్ని స్కూళ్ళలో, అన్ని చోట్ల, అన్నింటిలో కూడా హిందీ అనేది మ్యాండేటరీ చెయ్యాలి అనేది ఆవిడ ఉద్దేశం. మన బీజేపీ యొక్క ఉద్దేశం. అలా బీజేపీకి కొన్ని విజన్స్ ఉన్నాయి. అవి ఏమవుతాయి, రీజనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ని ఇబ్బంది పెడతాయి. అప్పుడు తమిళ్ తీసుకోండి, తెలుగు తీసుకోండి, కన్నడ తీసుకోండి, ఇదేంటిది మన లాంగ్వేజ్ యొక్క ప్రామినెన్స్ తగ్గిపోతుందేమో, వీ లూజ్ అవర్ ఐడెంటిటీ అనే భయం, టెన్షన్స్ అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి. The office of the governor was to be embellished by the personalities of those who would occupy it. సో గవర్నర్ ఆఫీస్ అనేది కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఆఫీస్కి ఇంకా పేరు తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ వీళ్ళు వస్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చీప్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎంబెలిష్ అంటే ఇంకా డెకరేట్ చేసి దానికి ఇంకొంచెం పేరు తీసుకొచ్చేలాగా అలా ఉండాలి. అన్ఫార్చునేట్లీ అలా జరగట్లేదు. ఓకేనా. ఓపెనింగ్ ఇట్ యాజ్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ పాసిబిలిటీ, రిటైర్ అయ్యాక మీకు ఏదో ఒక పాసిబిలిటీగా ఉంది అన్నట్టుగా చూపించడం అనేది ఫర్ దోస్ హు ఆర్ రిక్వైర్డ్ టు స్టే అలూఫ్ ఫ్రమ్ పార్టిసన్ పాలిటిక్స్. ఈ పార్టీ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండాల్సిన వ్యక్తులకి గవర్నర్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక పాసిబిలిటీని మీరు చూపించడం ద్వారా ఇన్ దేర్ కరెంట్ రోల్స్ లోవర్స్ ద డిగ్నిటీ ఆఫ్ ఆఫీసర్స్ దే లీవ్ బిహైండ్ అండ్ వాట్ దే గో ఆన్ టు ఆక్యుపై. అర్థమవుతుందా? వాళ్ళు ప్రజెంట్ ఏ రోల్లో ఉన్నారో ఆ రోల్ యొక్క డిగ్నిటీని తగ్గించినట్టు అవుతుంది. రేపు పొద్దున్న వాళ్ళు టేకప్ చేయబోయే ఈ రోల్ యొక్క డిగ్నిటీని కూడా తగ్గించినట్టుగా ఉంటుంది. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సుప్రీంకోర్టు జడ్జి గవర్నర్ తీసుకోండి. ఈయన 2023లో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. 2024లో హీ విల్ రిటైర్ అనుకుందాం. సో ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతావు,
నేను 2024 తర్వాత నేను గవర్నర్గా అపాయింట్ చేస్తాను, సో కొంచెం గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇవ్వు అని చెప్పి ఈ జడ్జిని ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుందాం. చెప్పిన ప్రకారమే ఈయన గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇస్తూ వచ్చాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఈయన ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిపోయారు. ఇది దీనివల్ల ఏమవుతుంది, మనకి జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఒకరికి ఫేవరబుల్గా ఉన్నారు. సో సుప్రీంకోర్టు జడ్జి అనే పదవికి ఆయన అగౌరవం తీసుకొచ్చినట్టు. ఇలా అగౌరవం తీసుకొచ్చిన వ్యక్తి రేపు పొద్దున ఇంకో రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. అంటే గవర్నర్ అతను ఇలా చేయడం వల్ల వచ్చాడు. సో ఈ పదవికి కూడా గౌరవం తగ్గిపోయింది. అంటే ఆయన ప్రెసిడెంట్ ఉన్న పదవికి, చేపట్టబోయే పదవికి, ఏదన్నా ఒక పదవికి ఒక ఆయన మెరిట్ ద్వారా, లేకపోతే ఈయన మంచివాడు, ఈయనైతేనే కరెక్ట్గా ఉంటాడు అని తీసుకురావడం వేరు. ఇంతకుముందు ఈయన మాకు హెల్ప్ చేశాడు కాబట్టి నీకు గవర్నర్ పోస్ట్ ఇస్తానని చెప్పి ఒక ఆయన వచ్చాడు అనుకోండి, అది ఎంత ఆ పదవికి గౌరవం తెచ్చినట్ట కాదు. అది చెప్తున్నాను ఇక్కడ ఫైనల్గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, బిగినర్స్ ఏం చేయాలి అని అడుగుతారు. మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. దీనిపైన స్పెషల్ ఆఫర్ కూడా మనం రన్ చేస్తున్నాం. లేదు మీరు ఫుల్ కోర్స్కి వచ్చేసిన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అందులో భాగంగా మీకు వచ్చేస్తుంది. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. అలాగే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మంచి ఆపర్చునిటీ. ఎల్టీఎక్స్లో ఏపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి గ్రూప్ 2కి కొత్త బ్యాచెస్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో రన్ అవుతున్నాయి. కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ కవర్ చేస్తున్నాం. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మేక్ యూస్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.